నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము. గుడ్డపీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటం యొక్క వృత్తాంతము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయములో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమాడ్ పంతుని కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటము ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదియగు నూరు మహమ్మద్ పీరుభాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మోయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండిరి. అచట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములు ఉండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టములను అనుభవించెను. కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు ఎవరూ చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ థారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్భాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కు ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచటి నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయను గదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములను అన్నింటినీ సముద్రములో వేయించెను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్నీ తీసివైచి బాబా పటమును ఎట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్తపరచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అను విషయములలో ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసినదని తోచునట్లు చేసెను. ఆలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను.
ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరైన కాలములో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండురని రాబోవు కథల వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బివి దేవు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీ అచ్చట చదవగలిగను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయిను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే దానిని చదువుమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరవననియు నిశ్చయము చేసుకునెను. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటవాయని బాపు సాహెబ్ జోగు దేవుగారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక కలదనియు కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించెను. ఆనాటి రాత్రి బాలకరాముడను వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చునుమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పెను, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకొని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీయూ తెలియదనెను. బాబా అతనిని వెదుకుమనెను. అతడు వెదకెను, కానీ అచట ఏమీయూ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా
అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటగా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలము అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగిలించుటచే నేనెట్లు పలుకవలసి వచ్చెను అని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు తనకు కావలసినదేదో అది దొరికిననియు అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పూలికలు దొంగిలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టెను. అదీనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలనని ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని జవాబుచ్చెను దేవు. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కండ్ల తడిపెట్టుకొని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా ఉన్నది, బోధపడుట చాలా కష్టముగా ఉన్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదవవలను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఈ దృశ్యమును చూసి పిమ్మట దేవుకు ఎంతో ఆనందము సంతోషము కలిగిన చదువరులే గ్రహింతురుగాక. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.